హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానమాట. కాకరకాయ చేదు తినము అనే వాళ్ళందరికీ ఒక మంచి రెసిపీ అనమాట. వాళ్ళకు కూడా మనం కాకరకాయ కారపొడి అని చెప్పే వరకు ఎవరికీ తెలియదు. ఈరోజు మనం కాకరకాయ కారపొడి తయారు చేసుకుందాం. కాకరకాయలు శుభ్రంగా గరి తీసుకొని వాష్ చేసుకొని సన్న సన్న స్లైసెస్గా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. సీడ్స్ ఉంచుకోవచ్చు, రిమూవ్ చేయొచ్చు, అది మన ఇష్టం. అలాగే దానికి సరిపడినంత కారానికి సరిపడినంత ఎండుమిర్చి తీసుకొని నేను 14-15 తీసుకొని దానిలో ఆయిల్ కొద్దిగా ఒకేలాగా కాకుండా వాటిని దోరగా ఫ్రై చేసుకోవాలంటే తప్పకుండా ఈ కారపొడిని మీరు మీ డైలీలో క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే మనం కాకరకాయ తిన్న ఫీలింగ్ కూడా లేకుండా బాగుంటుంది. ఇలా దోరగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని అవి కూడా దోరగా ఫ్రై చేసేసుకొని అన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ధనియాలను కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే ఆయిల్లో కొద్దిగా పల్లీలు అలాగే మినపప్పు కూడా, నచ్చితే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వేయలేదు, కానీ శనగపప్పు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అవన్నీ వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మాడకుండా దోరగా వేగితే సరిపోతుంది. ఎందుకంటే మనకు కారపొడి కాబట్టి అవి వేగకపోతే దానిలో ఆయిల్ అంతా మనకి ఎవాపరేట్ అయిపోతుంది, బయటకు వస్తుంది. పల్లీల్లో కానీ వీటిలో కానీ అది మనకి ముద్దగా అనిపిస్తుంది. అందుకని మనం పల్లీలు కానీ ఏవైనా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా మనం సపరేట్ చేసుకుందాం. అలాగే అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అవి కూడా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ కలిపి ఫ్రై చేసుకోవచ్చు అని అనుకోవచ్చు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైం అంతే తీసుకుంటుంది కాబట్టి మనం సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. అలా కాదు మేము అన్నీ కలిపి ఫ్రై చేసుకుంటున్నామన్నా చేసుకోవచ్చు, కానీ నువ్వులు మాత్రం సపరేట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని దోరగా అయిన తర్వాత అవి కూడా తీసుకొని ఒక బౌల్లోకి చల్లార్చుకోవాలి. వేగిపోయినాయి కాబట్టి అలాగే ఎంత క్వాంటిటీలో చింతపండు తీసుకోవాలో అది కూడా మీరు తీసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని చాలా సన్నగా కట్ చేసుకున్నాం. మనం డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ చేసినట్టు చేయాలన్నమాట. కొద్దిగా ఆయిల్ తీసుకొని ఒక 2 పోర్షన్స్గా సపరేట్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ పారిపోయాల్సిన అవసరం లేదు, మళ్ళీ కర్రీలో మనం యూస్ చేసుకోవచ్చు. ఎంత సన్నగా కట్ చేస్తే అంత బాగా ఫ్రై అవుతాయి కాబట్టి నేను సన్నగా కట్ చేసుకున్నాను. సీడ్స్ కొన్ని ఉంచాను, కొన్ని రిమూవ్ చేశాను. గట్టిగా ఉన్నాయి మాత్రం రిమూవ్ చేశాను, లేతగా ఉన్నాయి మాత్రం యాజ్ యూజువల్గా అలాగే ఉంచేసాను. మీరు కూడా సన్నగా స్లైసెస్లో కట్ చేసుకోండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నంలోకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే చేదు అనేది మనకి ఎక్కడా కనిపించదు, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఈలోపు మనం ఫ్రై చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి. అలాగే మొత్తం బాగా వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది. లో టు మీడియంలో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీకు ఎలాంటి రెసిపీస్ అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ పిల్లలు ఏవేవి రెసిపీస్ని ఇష్టపడతారు. ఇలా కాకరకాయ కారం చేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారనమాట. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా కాకరకాయ తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే చేదు ఉంటుందని. అలాంటి ప్రాబ్లమే ఉండకుండా ఈజీగా తినగలిగేట్టు చక్కగా దోశల్లో, ఇడ్లీలో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ ఇంకేం మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఒక బ్యాచ్ చేసేసాను, అది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 2వ రౌండ్ వేస్తున్నాను అనమాట. ఇవి కూడా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మన ఫ్రై చేసుకునే దానిలోనే ఈ కారపొడి టేస్ట్ అనేది ఉంటుంది. కొంచెం ముద్దగా ఉంటుంది, ఏం పర్లేదు. కొంచెం చల్లారగానే అదంతా సెట్ అయిపోతుంది.
ఆరినగానే డ్రైగా మన కారపొడి ఎలా వస్తుందో అలాగే వస్తుంది. ఇంచుమించు మన టేస్ట్ వచ్చేసి నల్లకారం టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నేను కొంచెం పసుపు అనేది యాడ్ చేశానండి. మీరు గ్రైండ్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదా ఇలా ఫ్రై చేసుకునేటప్పుడైనా ఆయిల్లో వేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిపోయింది, పక్కకు తీసి పెట్టుకుందాం. అలాగే అదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఇవన్నీ చల్లారి పెట్టిన తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెట్టేశాను. అలాగే వెల్లుల్లి ఎంత కావాలో అంత కూడా సపరేట్గా పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ కలిపి మనం మిక్సీ చేసుకోవాలి. బ్లెండర్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి పలుకులుగా తగులుతుంది. నేను అన్నీ సపరేట్గా మిక్సీ చేశాను. చూసారు కదా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా, ఎంతో రుచికరమైన కాకరకాయ కారపొడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి.